ఖతార్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలా సమస్యలతో మీకు అందరికీ తెలిసిన విషయం వందే భారత్ మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి హైదరాబాద్ ఒకే ఫ్రెండ్ వెళ్ళింది. ఖతారులో ఉన్న తెలుగు వారందరికీ నమస్కారం. నమస్కారం అండి, నా పేరు రజనీమూర్తి. జై తెలంగాణ, జై హింద్. నమస్తే అండి. Channel 5 brings news, sports, events, interviews, and updates just for you. Hello everyone, welcome to Channel 5. This program is sponsored by Dana World Contracting Company, HP Industries, Snow King and Indian Hyderabadi Spices Restaurant. Do like and subscribe to Channel 5. अस्सलाम वालेकुम, नमस्कार एंड गुड इवनिंग नाजरीन, आप सबका चैनल 5 में खैर मकदम है। न्यूज दोहा से, जैसे कि दुनिया भर में कोरोना वायरस के वजह से लोग परेशान हैं, उसी तरह तेलंगाना के लोग गल्फ कंट्रीज में बड़े ही बेसब्री से हैदराबाद के फ्लाइट्स का इंतजार कर रहे हैं। चैनल 5 के जानिब से इस सिलसिले में एक छोटी सी कोशिश कि हम अपने लोगों की आवाज अपने तेलंगाना हुकूमत और भारत सरकार तक पहुंचा सके। సార్ నమస్కారం సార్. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ అందరికీ నమస్కారం సార్. మేము దోహా ఖతార్లో ఉంటాం సార్. మాకు ఆల్రెడీ అయిపోయింది, వీసా అయిపోయింది, కంపెనీ వెళ్ళిపోమని చెప్పింది. మేము ఆల్రెడీ పాస్పోర్ట్, కంపెనీ పాస్పోర్ట్ ఇచ్చేసింది. మేము 2 షెడ్యూల్ నుంచి మాకు అసలు ఫ్లైట్లు లేవు. మే 20కి ఫ్లైట్ పోయిందంటే మళ్ళీ ఇంతవరకు వందే భారత్ మిషన్ ఫ్లైట్ లేదు సార్, ఏం లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మీరు దయదలిసి మమ్మల్ని తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందులు అంటే ఇక మా పరిస్థితి పగవాడి కూడా రావద్దు సార్. ప్లీజ్ దయదలిసి మమ్మల్ని ఖచ్చితంగా తీసుకుపోతారని మేము కోరుకుంటున్నాం సార్. हेलो सर, हम लोग मुझे यहाँ पर सऊदी में 4 मंथ हो गए एग्ज़िट लगे हुए. मुझे इंडिया जाना है सर. आप इंटरनेशनल फ़्लाइट चालू करा दो. हम लोग को यहाँ पर बहुत मुसीबत हो रही है सर, बहुत मुश्किल से रह रहे हैं सर. इंटरनेशनल फ़्लाइट चालू करा दो सर, जल्द से जल्द. प्लीज़ सर, आई रिक्वेस्ट यू. लॉकडाउन के बाद से दोहा से हैदराबाद जाने वाले फ्लाइट्स में काफी कमी आ गई है। आपको यह जान के हैरानी होगी कि सिर्फ एक ही फ्लाइट वंदे भारत मिशन के तरफ से दोहा से हैदराबाद जा चुकी है। इसी सिलसिले में हमने दोहा में तेलंगाना और आंध्रा से जुड़े कई इदारों के नुमाइंदों के साथ बातचीत की है और तेलंगाना के लोगों की परेशानी जानी है। आइए सुनते हैं उनका इस सिलसिले में क्या कहना है। శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రజా సమితి తరపున మీరు మన తెలంగాణ ప్రజలకు ఈ కోవిడ్-19 సమయంలో ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, కాస్త చెప్పండి. ఈరోజు ముఖ్యంగా ఖతార్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలా సమస్యలతో, ఎంతోమంది తినడానికి ఫుడ్ లేక చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ కోవిడ్ తర్వాత వీళ్ళకి మా వంతు సహాయంగా తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఎప్పుడు ముందుంటూ వీళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా మటుకు ఎంతోమంది ఇక్కడ దాదాపు పనులు లేక ఈ బయట పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేశాం. అంతేకాదు టీపీఎస్ ఖతార్ ఏ ఒక్కరు ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారని తెలిసినా దాదాపు అందరూ స్పందించి ఎవరికి వీలైతే వాళ్ళు వెళ్ళి వాళ్ళని కలవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, అంతేకాదు వాళ్ళకు నిత్యావసర సరుకుల్ని కొనియడం కానీ, అండ్ వాళ్ళకి ఎక్కడైనా అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి అకామిడేషన్ని కల్పించడం కానీ, ఇవన్నీ చాలా పనులు మా తెలంగాణ ఖతార్ టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది.
అంతేకాదు ఏదైనా ఇప్పుడు ఇక ముందు ఎటువంటి సమస్యలున్నా దానికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ మేము అందిస్తామని తెలంగాణ ప్రజాసమితి ఖతార్ తరఫున మన తెలుగు వారందరికీ మేము విన్నవించుకునేది ఒకటి, మీరు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా, మీకు ఫుడ్ లేకున్నా లేదంటే ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నా దయచేసి మా తెలంగాణ ప్రజాసమితి ఖతార్ హెల్ప్ లైన్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ కావచ్చు. వీలైనంత త్వరలో మా వాళ్ళు స్పందించి మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. అంతేకాదు ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ కోవిడ్ తర్వాత ఎక్కడో అల్కూర్ అవతలో కానీ ఇక్కడ దోహాలో కానీ దాదాపు ఇండస్ట్రీ ఏరియాలో చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేయడం జరిగింది. అంతేకాదు ఇది టీపీఎస్లో ఏ ఒక్కరికి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా చాలా తొందరగా స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ముందుగా మా కార్యక్రమాలు మా టీం వాళ్ళందరూ మన వాళ్ళ కోసం సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఎవరు ఎటువంటి బాధలకు లోను కావద్దని. నమస్తే. ముఖ్యంగా ఈరోజు ఎదుర్కొంటున్న సమస్య మనకు పోవడానికి సౌకర్యం లేనటువంటిది, ఫ్లైట్స్ లేకపోవడం. దీనికి సంబంధించిన ఏదైతే ఉందో మన తెలుగు ఆర్గనైజేషన్స్ అందరు కలిసి మన స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ లెటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి రానున్న రోజుల్లో ఫ్లైట్స్ వస్తాయని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. దయచేసి ఎవ్వరు అధైర్యపడవద్దు. మనకు ఫేజ్ 1లో ఒకే ఒక ఫ్లైట్ వచ్చింది. మనకు కావాల్సిన ఫ్లైట్స్ దాదాపు ఇప్పుడు మన దగ్గర రిజిస్టర్ అయిన మెంబర్స్ 3,000 నుంచి 4,000 దాకా ఉన్నారు. మనకు చాలా ఫ్లైట్స్ అవసరం ఉన్నాయి. దానికి ఏదైతే అవసరం ఉందో మన తెలుగు ఆర్గనైజేషన్స్ అందరు కలిసి మాట్లాడడం జరుగుతుంది. అతి త్వరలోనే మనం మన తెలుగు వాళ్ళని తెలంగాణకి పంపడానికి మన ఛాయాశక్తులా కృషి చేసి మేమందరం మన ఏవైతే మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయో అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సమస్య ఏదైతుందో ఆ సమస్యని తీరుస్తామని. నందిని గారు, మీరు తెలంగాణ జాగృతి ఖతార్ తరపున హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్స్ గురించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ఎవరైనా సంప్రదిస్తున్నారా ఏంటి? అంటే యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ జాగృతి ఖతార్ మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? నా పేరు నందిని అబ్బగౌని, ప్రెసిడెంట్ తెలంగాణ జాగృతి ఖతార్. ఈరోజు నేను వందే భారత్ మిషన్కి సంబంధించిన రీపాట్రియేషన్ ఫ్లైట్ మరియు చార్టర్డ్ ఫ్లైట్ టు హైదరాబాద్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే, వందే భారత్ మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి హైదరాబాద్కి ఒకే ఒక ఫ్లైట్ వెళ్ళింది. అది 183 ప్యాసింజర్స్తో. కానీ ఇందులో రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 3,500. సో మనకి చాలా ఫ్లైట్స్ కావాలి. దీని గురించి 1 మంత్ బ్యాక్ నేను డాక్టర్ జయశంకర్ గారిని ట్విట్టర్ ద్వారా అండ్ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఖతార్లో ఉన్న మన తెలంగాణ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజాసమితి అండ్ తెలంగాణ గల్ఫ్ సమితి, ఈ అసోసియేషన్స్ తరపున కూడా అపీల్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో సెకండ్ షెడ్యూల్లో కూడా ఎటువంటి ఫ్లైట్స్ మనకి అసైన్ చేయలేదు కాబట్టి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు మన వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. దీనికి తక్షణ పరిష్కారంగా ఇక్కడ ఉన్న ప్రముఖులను సంప్రదించి వారి సూచనలు అండ్ సలహాల మేరకు ఐసీబీఎఫ్ ఆధ్వర్యంలో చార్టర్డ్ ఫ్లైట్ నడపాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన పర్మిషన్స్, అప్రూవల్స్ ఏవైతే కావాలో
అవన్నిటినీ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఇప్పటి వరకు కూడా సానుకూలంగానే స్పందిస్తూ వస్తుంది. త్వరలోనే ఈ అప్రూవల్స్ మనకు వచ్చేసి ఫ్లైట్ షెడ్యూల్ అయ్యి మన వాళ్ళని పంపాలని ఉద్దేశిస్తూ థ్యాంక్ యూ. సత్య గారు, ఆంధ్ర కళావేదిక ప్రెసిడెంట్గా మీరు ఈ కోవిడ్-19 సమయంలో మీ సంస్థ తరపున ఎటువంటి పనులు చేస్తున్నారు మన తెలుగు ప్రజల కోసం కాస్త చెప్పండి. ఖతారులో ఉన్న తెలుగు వారందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు కోవిడ్-19 మహమ్మారి ఎంత విస్తృతంగా ఉందో. ఈ సమయంలో ఖతారు ప్రభుత్వం వారు సూచించిన సూచనలన్నీ పాటిస్తూ కరోనా మహమ్మారిని పారద్రోలడానికి మనమందరం కృషి చేయాలని ఆంధ్ర కళావేదిక కోరుకుంటుంది. ఈ సమయంలో ఆంధ్ర కళావేదిక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టింది. మొదటిగా స్వచ్ఛంద కార్యక్రమాలు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడికి వచ్చి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు, చాలా బాధలు పడుతున్నారు. వారందరికీ ఐసీసీ వారి సహాయంతో 3 విడతలుగా 2 వారాలకు సరిపడు అత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కావలసిన వారు ఐసీబీఎఫ్కు అప్లికేషన్ పెట్టుకుంటే వారికి కూడా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవది సాంస్కృతిక కార్యక్రమాలు. మనందరికీ తెలుసు, ఈ సమయంలో మనం ఎప్పుడు కూడా బయటికి పోవడానికి ఆస్కారం లేదు. ఇదే సమయంలో మానసిక ఒత్తిడి తగ్గించడానికి, ఆనందంగా ఉండటానికి ఆంధ్ర కళావేదిక వారు పెద్దలకు పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు ఈద్ హాలిడేస్ మొదలుకొని ప్రతి శుక్రవారం చేయడానికి నిశ్చయించాము. ఇదే కార్యక్రమాలు మా వంతు ప్రయత్నంగా కోవిడ్ ముగిసేంత వరకు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంతేకాకుండా కోవిడ్-19 గురించి మరియు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి డాక్టర్తో చర్చా కార్యక్రమం నిర్వహించడమైనది. మూడవది స్వదేశానికి వెళ్ళడానికి చేయూత. మనందరికీ తెలుసు, స్వదేశానికి వెళ్ళటానికి ఎంతోమంది నిరాశ్రయులు ఇక్కడ వేచి చూస్తున్నారు. వారందరి కోసం వందే భారత్ మిషన్ ద్వారా భారత ప్రభుత్వం ఒక విమానమే అరేంజ్ చేయడం అయ్యింది. ఆ విమానంలో 180 మంది ప్యాసింజర్స్ మాత్రమే వెళ్ళటానికి వీలు పడింది. మిగతా వారి కోసం ఆంధ్ర కళావేదిక మరియు తెలుగు కళా సమితి, మోహన్ రెడ్డి గారి చొరవతో, ఎంబసీ వారి చొరవతో, అలాగే ఐసీబీఎఫ్ వారి చొరవతో చార్టెడ్ ఫ్లైట్లు వేయడానికి నిశ్చయించడమైనది. ఈ కార్యక్రమంలో సంపూర్ణంగా జరగడానికి సహకరించిన కృష్ణబాబు ఐఏఎస్ గారికి, మేడపాటి వెంకట గారికి, ఎపెక్స్ బాడీ ప్రెసిడెంట్స్కు మరియు వాలంటీర్స్కు అందరికీ ఆంధ్ర కళావేదిక తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కుటుంబంతో ఆనందంగా ఉండాలని ఆంధ్ర కళావేదిక కోరుకుంటుంది. స్టే హోమ్, స్టే సేఫ్. రజనీమూర్తి గారు, ఐసీబీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మీరు చాలామందిని సంప్రదిస్తుంటారు, ఇంకా చాలామంది మిమ్మల్ని కాల్స్ చేస్తుంటారు, స్పెషల్లీ తెలంగాణ ప్రజలు. సో మీ అనుభవాలు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు రజనీమూర్తి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆఫ్ ఐసీబీఎఫ్, ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం, విచ్ వర్క్స్ విత్ ఎంబసీ ఆఫ్ ఇండియా. ఈ కరోనా మహమ్మారి అనేది మన తెలంగాణ వాసులని చాలా కష్టపెడుతోందండి. చాలామందికి జాబులు పోయాయి. సో జాబులు లేకపోయేసరికి తిండికి కష్టంగా ఉంది, ఉండడానికి కష్టంగా ఉంది, మందులకు కష్టంగా ఉంది. కానీ ఐసీబీఎఫ్ చాలామందికి ఫుడ్ కిట్స్ ప్రొవైడ్ చేసింది, మెడిసిన్స్ ప్రొవైడ్ చేసింది. కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో ఈవెన్ రెంట్లు కానీ ఇచ్చామండి. కానీ చాలామంది అడిగేది ఒకే ఒక క్వశ్చన్ అండి, మేము ఇండియాకి వెళ్ళాలమ్మా, మాకు ఇంక ఇక్కడ ఉండాలని లేదు, ఇంకెప్పుడు రామమ్మా అనేసి. కానీ సో నా విజ్ఞప్తి ఏమంటే, మన తెలంగాణ గవర్నమెంట్తో ఒకే చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి వందే భారత్లో ఇంకా కొన్ని ఫ్లైట్స్ వేయండి ఖతార్ నుంచి హైదరాబాద్కి. సో చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు.
చాలామంది డబ్బులు లేదనే కాదు, చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయండి. అక్కడ చాలామందికి తండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వైఫ్లు చాలా కష్టంగా ఉన్నారు. సో వాళ్ళు అడిగేది ఒకే ఒక క్వశ్చన్ అండి, మేము వెళ్ళిపోవాలని ఉంది. ఇంతవరకు ఒకే ఒక ఫ్లైట్ వచ్చిందండి వందే భారత్ మిషన్లో హైదరాబాద్ నుంచి ఖతార్ నుంచి హైదరాబాద్కి. సో దయచేసి ఇంకా కొన్ని ఫ్లైట్లు వేసి ఇక్కడ ఉన్న తెలంగాణ వాసుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే అండి. निजामुद्दीन साहब, बतौर प्रेसिडेंट ऑफ तेलंगाना वेलफेयर एसोसिएशन, आपके ग्रुप के तरफ से आप क्या कर रहे हैं इस कोविड-19 के वक्त में, जबकि लोग काफी परेशान हैं, खास तौर पे तेलंगाना के लोग, उनके लिए आप लोग क्या कर रहे हैं? अस्सलाम वालेकुम, मैं ख्वाजा निज़ामुद्दीन, प्रेसिडेंट ऑफ तेलंगाना वेलफेयर एसोसिएशन ख़तर। आज जो मौजूदा हालात है कोरोना वायरस कोविड-19 की वजह से जो दुनिया लपेट में आ चुकी है, उसी तरह काफ़ी लोग हमारे तेलंगाना के भाई ख़तर में भी परेशान हैं। तो इन परेशान लोगों की आवाज़ को तेलंगाना की हुकूमत और हिंदुस्तान की हुकूमत तक पहुंचाने के लिए एक कोशिश की जा रही है चैनल 5 की, और उसमें तेलंगाना वेलफेयर एसोसिएशन को भी आवाज़ सुनाने का मौका दिए। तो मैं रफ़ी सईद भाई का शुक्रगुज़ार हूँ। मेरी तरफ़ से और मेरी कमेटी की तरफ से आपको बहुत बहुत शुक्रिया कि आप जो परेशान लोगों की आवाज़ को हुकूमत तक पहुँचाने का एक नेक काम को अंजाम दे रहे हैं। इस मौके पे मैं चंद चीज़ का खुलासा करना चाहूँगा। जो परेशान लोग ख़तर में है, इसका मतलब ये नहीं कि खाने के लिए परेशान है। अल्हम्दुलिल्लाह यहाँ की जो हुकूमत है और कई इदारे हैं यहाँ पे जो काम कर रहे हैं कि लोग को खाने पीने की कोई तकलीफ़ ना हो। जो भी परेशान लोग हैं खाने पीने के लिए, उनको ख़तर चैरिटी की तरफ से, ज़कात फ़ंड की तरफ से और ख़तर की गवर्नमेंट की तरफ से राशन का डिस्ट्रीब्यूट किया जा रहा है, और इंडियन एम्बेसी की तरफ से, ICBF की तरफ से और तेलंगाना वेलफेयर एसोसिएशन वाले भी कई हमारे तेलंगाना के भाइयों को राशन का तकसीम किए हैं, जिसको खाने पीने का यहाँ पे कोई प्रॉब्लम नहीं है अल्हम्दुलिल्लाह। लेकिन जो बात है यहाँ पे कैसे तरह के लोग परेशान हैं। पहले जो लोग जिसकी जॉब चली गई, काम नहीं है, कोरोना वायरस की तरफ से कई लोगों की कंपनियाँ बंद हुए, कई काम रुक गए, इसकी वजह से उनको जॉब नहीं है, उन्हें बहुत परेशान हालात में है, वो एक हो गया। और दूसरे जो विज़िट वीज़ा पे आए, जो आज़ाद वीज़ा पे, हमारे तरफ कई लोग आज़ाद वीज़ा पे आके यहाँ पे कामा करने की कोशिश कर रहे हैं। जो लोग आने के बाद लॉकडाउन हो गया, वो लोग जॉब के लिए तलाश नहीं कर सके, तो उनको रहने के लिए इंडिया से पैसे मंगा के वो लोग रह रहे हैं, यहाँ पे गुजारा कर रहे हैं, बहुत परेशान हालत में है वो लोग भी। और तीसरे जो पेरेंट्स को बुलाए, अपने पेरेंट्स को अपने वीज़ा पे बुला लिए वो लोग, यहाँ पे आने के बाद लॉकडाउन होने की वजह से एज्ड है पेरेंट्स, तो वैसे लोग भी कई परेशान है, उनके यहाँ पे मेडिसिन नहीं मिल रही, यहाँ पे उनका इलाज नहीं हो रहा, तो वैसे भी कई सारे भाइयाँ परेशान हैं। और चाहते जो है फैमिलीज़ को आने रोल पे बुला लिया। ख़तर में एक ऑप्शन था कि जो ECNR पासपोर्ट है तो वो लोग ऑनरेबल पे आ सकते 2 महीने के लिए। तो ऐसा कई सारे लोग अपने फैमिलीज़ को, अपने भाई को, अपने रिश्तेदारों को बुला लिया ऑनरेबल पे। आने के बाद लॉकडाउन होने की वजह से वो लोग भी यहाँ पे स्टक हो गए। यहाँ पे रेंट्स काफ़ी एक्सपेंसिव रहने की वजह से फैमिलीज़ को अफोर्ड करना वो लोग के लिए बहुत ही मुश्किल हो रहा। तो ऐसे लोग वापस जाना चाह रहे। अभी हाल ही में अपना सेंट्रल गवर्नमेंट से एक सब कमेटी बनाए वंदे भारत मिशन की, तो इसमें ख़तर से 3 फेजेस में फ़्लाइट्स को अनाउंस किए। फर्स्ट फेज़ में एक फ़्लाइट को दिए खाली तेलंगाना के लिए, अभी तक कोई दूसरी फ़्लाइट नहीं है। अब तक के मैं समझता हूँ 46 to 48 फ़्लाइट्स अनाउंस हुए, लेकिन इसमें अभी तक तेलंगाना के लिए सिर्फ एक फ़्लाइट गई। तो हमारा ये रिक्वेस्ट है कि गवर्नमेंट के जो लोग परेशान हैं इधर, उनको पहुंचाने के लिए तेलंगाना गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट से रिक्वेस्ट करना चाहिए। ये जो फ़्लाइट्स का, एयरपोर्ट्स का एविएशन अथॉरिटी के अंडर में आता, तो इंडियन एविएशन अथॉरिटी और मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स को
हमारे तेलंगाना गवर्नमेंट में रिक्वेस्ट करना चाहिए। तेलंगाना गवर्नमेंट को हम जब भी रिक्वेस्ट करते वो लोग बोल रहे हैं कि हमारे अंडर में नहीं है। जी हाँ, आपके अंडर में नहीं है, लेकिन आप रिक्वेस्ट करना है सेंट्रल गवर्नमेंट से, जैसा कि हमारे नेबर स्टेट्स है तमिलनाडु, कर्नाटका, केरला वाले जैसा रिक्वेस्ट कर रहे हैं। हमारी ये रिक्वेस्ट है कि आप भी वैसे ही प्रेशर डालिए सेंट्रल गवर्नमेंट पे कि जो लोग परेशान हैं उनके कम से कम 10 से 15 तो फ़्लाइट्स चाहिए कतर से तेलंगाना के लिए। तो हमारी ये चैनल 5 से रिक्वेस्ट कर रहे हैं कि तेलंगाना गवर्नमेंट से हमारी इस आवाज़ को पहुंचाइए कि तेलंगाना गवर्नमेंट से कम 10 से 15 फ़्लाइट्स इमीडिएटली डाल सके, क्योंकि एम्बेसी ने यहाँ पे क़तर में एम्बेसी में एक रिक्वेस्ट दिया, एक फॉर्म दिया है। जो लोग इमरजेंसी जाना चाह रहे हैं, जो मेडिकल प्रॉब्लम्स की वजह से या और कोई प्रॉब्लम की वजह से जाना चाह रहे हैं, आप रजिस्टर कर लो। तो कम से कम 3,500 से 4,000 लोग यहाँ पे रजिस्टर करके वेटिंग में है इमरजेंसी बेसिस पे जाने के लिए। नॉर्मली तो 10 से 15,000 लोग हैं, इमरजेंसी में लिए 3,500 से लेके 4,000 लोग परेशान हैं। तो पहले इन 3,500-4,000 लोगों को पहुँचाने की कोशिश करना है कि ये हमारे तेलंगाना गवर्नमेंट के हाथ में है। हम तेलंगाना गवर्नमेंट से ये मुतालबा करते हैं कि आप जल्द से जल्द फ़्लाइट्स को इंक्रीज़ करिए। जय तेलंगाना, जय हिंद। ప్రేమ్ కుమార్ గారు, తెలంగాణ గల్ఫ్ సమితి జనరల్ సెక్రటరీగా మీరు మీ సంస్థ తరఫున ఎటువంటి పనులు చేస్తున్నారు? ఎస్పెషల్లీ మన ఈ కోవిడ్-19 సమయంలో మన తెలంగాణ ప్రజల కోసం మీరు చేస్తున్న పనులు ఏంటండి? కాస్త వివరిస్తారా? నమస్తే అండి. మన తెలంగాణ గల్ఫ్ సమితి నుంచి ఈ రిపాట్రియేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. అయితే మనకి ఒక 4 రకాల కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఒకటి ఫ్యామిలీ ఇక్కడ ఉండి వాళ్ళు ప్రెగ్నెంట్ అయి ఉండడం వల్ల, లేదా మెడికల్ కేసెస్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఒక టైప్ అయితే, రెండవది మనకి ఇక్కడ జాబ్ లాస్ అయ్యి శాలరీస్ లేకుండా ఫుడ్కి ఇబ్బంది పడుతూ రెంట్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నటువంటి మన కార్మిక సోదరులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అది కాకుండా వేరే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు అంటే ఇంటికి మన విజిట్లో వచ్చినటువంటి వాళ్ళు పేరెంట్స్ వాళ్ళ విజిట్ వీసాలు ఎక్స్పైర్ కావడం, లేకుంటే వాళ్ళ మెడికల్ సామాగ్రి ఏదైతే మందులు అది తీసుకొచ్చుకొని అయిపోవడం వల్ల ఇక్కడ మెడికల్ ఇష్యూస్ ఎక్కువ కావడం, డబ్బులు ఎక్కువ ఖర్చు కావడం, ఇలాంటి కేసెస్లో చాలామంది వస్తున్నారు. అయితే మనకు సంబంధించినంత వరకు దాదాపు 3,000 నుంచి 3,500 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళని మనము పంపిద్దామని చూసాము. కాకపోతే ఓన్లీ ఒక ఫ్లైట్ హైదరాబాద్కి వెళ్ళడం వల్ల అందరినీ అకామిడేట్ చేయలేకపోయాం. ఇందువల్ల అన్ని తెలంగాణ సంఘాలు కలిసి కంబైన్డ్గా ఒక మెమోరాండం ఇచ్చాము గవర్నమెంట్కి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్కి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్. ఎంత తొందరగా అప్రూవల్ వస్తే కానీ మనము అంత తొందరగా చార్టర్డ్ ఫ్లైట్స్ని పంపిద్దాం అనుకుంటున్నాము. ఇందులో తప్పనిసరిగా మనము మన ఇబ్బందుల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులందరినీ పంపిద్దామని మన యొక్క ఆలోచన. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎస్పెషల్గా ఎవ్రీడే ఒక 100 నుంచి 150 కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు తన బాధలు చెప్తున్నారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందరినీ మనము చాలా ఓపిక కొద్దీ వినాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. సో వాళ్ళకి చెప్పి వాళ్ళని కొంచెం సాంత్వన చేసి ఓపిక పట్టమని కోరుతున్నాము. అయితే కొంతమంది సివియర్ కేసెస్లో ఉండి చాలా బాధగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండే కంటే అక్కడ ఇండియాకి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాం సార్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ గవర్నమెంట్స్ తొందరగా మనకి చార్టర్డ్ ఫ్లైట్స్ అప్రూవల్ వచ్చేస్తే ఎంబసీ వారి సహకారంతో మనము అన్ని తెలంగాణ సంఘాలు అంటే తెలంగాణ గల్ఫ్ సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి కలిసి మనము చార్టర్డ్ ఫ్లైట్ పంపిద్దాం అనుకుంటున్నాము. ఈ విషయంలో కూడా మన తోటి సంఘాలు संपूर्ण सहकाराన్ని అందిస్తున్నాయి. థ్యాంక్ యూ. लॉकडाउन के बाद से दोहा से हैदराबाद जाने वाले फ्लाइट्स में काफी कमी आ गई है. आपको यह जान के हैरानी होगी कि सिर्फ
एक ही फ्लाइट वंदे भारत मिशन की तरफ से दोहा से हैदराबाद जा चुकी है, जबकि दूसरे स्टेट्स जैसे कि केरला, मुंबई, बेंगलुरु और तमिलनाडु की कई सारे फ्लाइट्स जा रहे हैं या जा चुके हैं। तो फिर ये एक तरफ रवैया तेलंगाना की तरफ क्यों है? हमारी तहे दिल से तेलंगाना के चीफ मिनिस्टर केसीआर साहब से और केटीआर साहब से ये गुजारिश है कि वो इंडियन एविएशन मिनिस्ट्री, एक्सटर्नल अफेयर्स मिनिस्ट्री और इंडियन गवर्नमेंट से खास बातचीत करके दोहा से हैदराबाद जाने वाले फ्लाइट्स में इजाफा कर सके।